జిల్లా వైరా మున్సిపాలిటీ పాలకవర్గంలో చైర్మన్ వైస్ చైర్మన్ల మధ్య అంతర్గత పోరు కాకపుట్టిస్తోంది. అధికార పార్టీలో ఉన్న చైర్మన్ భర్త మురళీకృష్ణపై అదే పార్టీలో ఉన్న వైస్ చైర్మన్ కట్ల సంతోష్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ భర్త డాక్టర్ కాపా మురళీకృష్ణ పనుల విషయంలో పెత్తనం చెలాయిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే వైస్ చైర్మన్ కట్ల సంతోష్ చేసిన ఫిర్యాదు ఆరోపణలో నిజం లేదని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధిలో మున్సిపల్ చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, పాలకవర్గ సభ్యులు అనుమతి ఆమోదంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ మురళీకృష్ణ గారు నాకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేది లేదు. మురళీకృష్ణ గారితో మాకు ఎటువంటి మన ఆఫీస్ లో గాని ఎవరి మీద గాని ఎటువంటి పెత్తనమూ లేదు. ఆయన ఎటువంటి ఆదేశాలు చేయడం లేదు. ఆయన వారు ఏదో వస్తున్నారు, వారి పనులు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతేగాని మాతోనే ఏదన్నా పని ఉంటే ఆ పని గురించి డిస్కస్ చేస్తున్నారు, వెళ్తున్నారు, అంతవరకే కానీ ఏమీ లేదు. కూడా ఎటువంటి అధికారాలు ఏ అధికారికి కానీ ఎవరికి కూడా ఎటువంటి హుకుం జారీ చేయడం అనేది లేదు. ఇచ్చారు, లెటర్ స్వీకరించడం, అంతవరకే కానీ నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. ఎటువంటి ప్రైవేట్ పర్సన్స్ ఎటువంటి పెత్తనము లేదు, ఎటువంటి ఆదేశాలు లేవు, ఏమీ లేవు. మా పని అనేది మేము చేసుకుంటూ పోతానే ఉన్నాం. ఇంతవరకు మాకు ఒకరు చెప్పింది ఏమీ లేదు, నేను చేసింది ఏమీ లేదు. నేను చేసేది కూడా కౌన్సిల్ ఏ తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. దట్ మాకు ఉన్న రెగ్యులర్ వర్క్లు చేసుకుంటూ వెళ్తున్నాము. రెగ్యులర్ శానిటేషన్ చేస్తున్నాం, వాటర్ సంబంధించిన పనులు చేసుకుంటున్నాం. దీంట్లో వారు కలుగ చేసుకునేది ఏమంటే వారు చెప్పింది మాత్రం ఏముంటుంది.